ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. మాట్లాడితే ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడారు. కానీ ఈయన పీకింది పొడిచింది ఏమి లేదు కనుక గంట సమావేశాల్లో 100 సార్లు నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారు వరుసగా 3వసారి అధికారంలోకి రావడం, ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలోని గొప్ప గొప్ప దేశాలు కూడా ఈ రోజు సంతోషపడతా ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి పదవి ఊరికినే రాలేదు. ఎన్నో మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొంది ఈ రోజు అధికారంలోకి రావడం జరుగుతూ ఉంది. అది కూడా ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీతో కలిపి, జనసేన కలిపి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, కేంద్రంలో కూడా ఇక్కడ టీడీపీ, జనసేనతో కలిపి నరేంద్ర మోదీ గారు ఈరోజు 7 గంటలకి 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతూ ఉంది. మనం చూసాం ఒకప్పుడు భారతదేశం ఎలా ఉన్నది, ఈ రోజు భారతదేశం ఎలా ఉన్నదని. ఒకప్పుడు మనకి తుఫాన్లు వచ్చినా, ప్రకృతి విపత్తులు సంభవించినా ఇతర దేశాల వైపు చూసేవాళ్ళమే, ఆహారం కావాలా మా దేశానికి. కానీ ఈ రోజు ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ విపత్తు జరిగినా, ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కానీ నరేంద్ర మోదీ మందుల దగ్గర నుంచి ఆహార పొట్లాలు పంపించడం, ఆహారాన్ని సరఫరా చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒకప్పుడు మన భారతదేశంలో ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించేవాళ్ళు ఈ రోజు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. విద్యా విధానాన్ని ఆ విధంగా డెవలప్ చేశారు. హైవేలు కానీ, రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, వైద్య కానీ, విద్య కానీ. మొన్న మనం కరోనా విషయంలో చూసాం, కొన్ని కోట్ల మంది మన భారతదేశంలోనే కక్కావికలైపోతే ప్రపంచానికి నేనున్నానని చెప్పి విశ్వగురువుగా భారతదేశం ఉందని చెప్పి నిరూపించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోదీ గారు. మన దేశంలో ఉచితంగా కరోనా మందులు ఇచ్చి ప్రాణాలను కాపాడమే కాకుండా సుమారుగా 60 దేశాలకి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చి విదేశస్తుల ప్రాణాలు కూడా కాపాడినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారికి దక్కుతూ ఉంది. ఇలా చెప్పుకుంటే అన్ని రంగాల్లో కూడా ఒకప్పుడు మన రక్షణ శాఖలో కనీసం బూట్లు, బుల్లెట్లు లేని దుస్థితి నుంచి ఈ రోజు యుద్ధ విమానాలను విదేశాలకు ఎగుమతి చేస్తా ఉన్నాం. ఒకప్పుడు ఢిల్లీ ఎర్రకోట మీద ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరేయాలంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బుల్లెట్ ప్రూఫ్ కట్టల మధ్య ఎగరేసేవాళ్ళు. ఈ రోజు నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి ఈరోజు ఎర్రకోట మీద ప్రసంగిస్తూ ధైర్యంగా నా వెనక 135 కోట్ల మంది ఉన్నారు, నాకే రక్షణ లేకపోతే 135 కోట్ల మందికి రక్షణ ఎక్కడిది అనే విధంగా సవాల్ విసురుతూ శాంతి భద్రతల మధ్య ఈ రోజు ఎర్రకోట మీద, ఎర్రకోట ప్రజల మీద భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడిస్తా ఉన్నారు. ఇంకొకసారి నరేంద్ర మోదీ గారికి 3వసారి ప్రధానమంత్రి అవుతున్నందుకు, నరేంద్ర మోదీ 3వసారి ప్రధానమంత్రి కావడానికి సహకరించినటువంటి మిత్రపక్షాలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు భారతదేశం ఉమ్మడి అభ్యర్థిగా 3వ దఫా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఎన్డీఏ మిత్రపక్షాల అభ్యర్థిగా శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు, అద్భుతమైన తీర్పునిచ్చారు. మూడో దఫా కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అంటే వారు చేసినటువంటి భారతదేశ విశేష సేవలు ప్రపంచ దేశాలు గర్వించదగినటువంటి కార్యక్రమాలు చేసి భారతదేశ యొక్క కీర్తి జాతికి అందించేటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడిని మన ప్రధానమంత్రిగా స్వీకరిస్తున్నామంటే భారతదేశ ప్రజల యొక్క గొప్పతనం. ఈ రోజు ఐక్యంగా కూడా కలిసి పోరాటం చేసాం. శక్తులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎన్నో దుష్ప్రచారం చేసినప్పటికీ ఈ జాతిని చేర్చాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా జాతి ఏకతాటిగా కూడా ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ గారిని ప్రతిపక్షాల కోసం గెలిపించి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. దేశ ప్రజల మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ రాజకీయ పక్షాలు రాకముందు నియంత పాలన నడిచేటప్పుడు నెహ్రూ గారు తూతో మంత్రంగా మూడవసారి ప్రధానమంత్రి చేశాడు. ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశంలో, ప్రతిపక్షాలు బలమైన భారతదేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశంలో హ్యాట్రిక్ నరేంద్ర మోదీగా మూడవసారి ఈ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో హ్యాట్రిక్ ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా బుచ్చిరెడ్డిపాళెంలో భారీ మిత్రపక్షాలతో కలిపిన భారీ జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, భారత ప్రధాని నరేంద్ర మోదీని ఓడిస్తాం, భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి మేము అధికారం చేపడతామని. మేము ఈ కాంగ్రెస్ నాయకుల్ని, ఈ ఇండియా కూటమిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీకు భారతదేశంలో ప్రజలు ఏమి చూసి మీకు పరిపాలన ఇవ్వాలా? మీ స్కాములు చూసి ఇవ్వాలా? మీ దోపిడీ చూసి ఇవ్వాలా? మీ అరాచక పాలన చూసి ఇవ్వాలా? ఒకవేళ పొరపాటున మీకే గాని అధికారం వచ్చుంటే మీలో ఎవరు ప్రధానమంత్రి అవుతారు? 6 మంది ప్రధానమంత్రులు ఉన్నారు. మీరు ముందు ఎవరో ప్రధానమంత్రులు తెచ్చుకొని ప్రజల ముందుకు రావాలా? ఎన్డీఏ కూటమి తరఫున ఏకైక వీరుడు, ఏకైక మగవాడు నరేంద్ర మోదీ గారు కనిపిస్తుంటే మీకెవరుంటారని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే ప్రజలు మూడోసారి నరేంద్ర మోదీ గారికి పట్టం కడుతున్నారు. చైనా గుండెల్లో రైలు మరిగించాడు, శత్రు దేశమైన పాకిస్తాన్ గుండెల్లో రైలు మరిగించాడు. ఎక్కడ చూసినా సరే అభివృద్ధి చూస్తే మోడీ, శత్రు దేశాలకు చూస్తే మోడీ, నిరుపేద ప్రజలకు చూస్తే మోడీ, స్కీములు చేసే వాళ్ళకు చూస్తే మోడీ, అరాచకాన్ని అన్యాయాన్ని అరగట్టి స్వచ్ఛమైన భారతదేశాన్ని తయారు చేసి సంకల్ప భారత్ గా ముందు పోతున్నటువంటి మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుస్తూ, మాతోటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుస్తూ 12వ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రదాత ఎన్డీఏ కూటమి తరఫున ఈ ప్రధాన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలుస్తూ ఈ ఇండియా కూటమికి ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్ 4వసారి 400 సీట్లతో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా అవుతున్నారు. మీకు చేతనైతే, మీకు దొంగుంటే ఆపండి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఈరోజు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతి ఒక్క జనసేనకు కూడా కష్టపడి ఎన్డీఏ కూటమి గెలుపుకి ప్రతి ఒక్కరూ దోహదపడినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.